ఆనపకాయ దప్పలం ఎండు రొయ్యలు వేసి చేశాను. అది వద్దనుకుంటే అవాయిడ్ చేయొచ్చు మీరు. ప్రెషర్ కుక్కర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న ఆనకాయ ముక్కలు, నీళ్లు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకుని 2 విజిల్స్ రానివ్వండి. చక్కగా ఉడికిపోతుంది అనమాట. ఇప్పుడు ఇందులో ఉప్పు, పసుపు, చింతపండు వేసి బాగా కదుపుకుంటూ కుక్ చేసుకోండి. కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. అప్పుడు దీన్ని మ్యాష్ చేసుకుంటూ దగ్గరికి రానివ్వాలండి. ఒక్కసారి కూర పెట్టండి, మనకే నచ్చుద్ది, పిల్లలకి ఇంకా నచ్చుతుంది. సో ఇలా మ్యాష్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకోండి. దీనికి తాలింపు వేసుకోవాలన్నమాట. ఎండు రొయ్యలు మరీ చిన్నపిల్లలకి పెట్టకూడదండి. నేనైతే 3 years దాటిన తర్వాతే పెట్టడం మొదలుపెట్టాను. ఆయిల్ వేసుకుని ఎండు రొయ్యలు హాట్ వాటర్లో శుభ్రంగా కడిగి సోక్ చేసి పెట్టుకున్నాను అనమాట. అవి వేసుకుని వేయించుకోవాలి. ఇలా శుభ్రంగా వేగిపోయిన తర్వాత తాలింపులు వేసుకోవడమే. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు వేసుకుని ఇది వేగిన తర్వాత మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న కూరని వేసుకుని బాగా కదుపుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుందండి. ఇల్లంతా గుమగుమలాడిపోతుంది. ఇది యాక్చువల్లీ మా అమ్మగారి రెసిపీ అనమాట. అంటే చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది. నాకైతే మా అమ్మగారు నేర్పించారు. మరి రెసిపీ అప్డేట్స్ కోసం తప్పకుండా ఫాలో అయిపోండి. వీడియో నచ్చిందా? అయితే లైక్ చేసేయండి.